ఇక్కడ చూసారా పేషెంట్కి ఏమైంది, యాంటీరియర్ షోల్డర్ డిస్లోకేట్ అయింది. సో యూజువల్గా యాంటీరియర్ షోల్డర్ డిస్లోకేషన్ అంటే ఏంటంటే జాయింట్ అనేది యాంటీరియర్గా డిస్ప్లేస్ అవ్వడం. సో ఇలాంటి కేసెస్ ఏం చేయాలంటే ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే ఆర్థోపెడిక్ సర్జన్ సియామ్ అనే మెషిన్ ద్వారా గైడెన్స్ ద్వారా మనం మ్యానిపులేట్ చేస్తాం. సో మ్యానిపులేట్ చేసి రెడ్యూస్ చేస్తాం జాయింట్ని. సో జాయింట్ రెడ్యూస్ అయిన తర్వాత ఒకవేళ రిడక్షన్ ప్రాపర్గా ఉంది అంటే దెన్ ఒక 4 to 5 weeks రెస్ట్ ఇస్తాం. ఆర్మ్స్లింగ్ పౌచ్ అనే బ్యాగ్ లాంటి దాంట్లో చైన్ పెట్టి ఒక 4 to 5 weeks రెస్ట్ ఇస్తాం. సో కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇది ఒక రూమ్లో చేస్తున్నారు. అక్కడ అందులో ఉన్న ఎవరు కూడా డాక్టర్స్ కాదు, ప్లస్ మ్యానిపులేషన్ సరైన ప్రొసీజర్ కూడా కాదు. సో దీనివల్ల కాంప్లికేషన్స్ ఏమవుతాయంటే ఏదైనా ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, లేకపోతే ఏమైనా వెజల్ ఇంజరీస్ అవ్వచ్చు, లేకపోతే లోపల జాయింట్లో ఉండే లిగమెంట్స్ ఇంజరీ అవ్వచ్చు. సో ఇలాంటి ప్రొసీజర్స్ ఎప్పుడు కూడా ట్రై చేయకండి.